ఓం నమః శివాయ. శివపుత్రులకు అండగా నిలుస్తున్న దాతలందరికీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. కుటుంబానికి దూరమై మానసిక వికలాంగులుగా మారి ఆదరణ కొరవడిన అభాగ్యులను ఆదుకునేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి హైదరాబాదు నుండి విచ్చేసిన జంగారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో సేవామూర్తుల శ్రేయస్సుకై జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యము నవధాన్యాలు వేసి హోమఫలాలు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం అర్చకులు పసుపు రాసిన ఇటుకలను సేవామూర్తులకు ఇవ్వగా ఆశ్రమ వ్యాన్లో ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ అనాథుల వంటశాలను సందర్శించడంతో పాటు అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది అనాథులకు అందుతున్న సేవల గురించి వివరించారు. ఈ క్రమంలో అభాగ్యుల వైద్యశాల వద్దకు వెళ్లి అనాథులను ఆత్మీయంగా పలకరించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు సేవామూర్తులకు ఆశ్రమ సేవల గురించి వివరించగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి శివయ్య ఆశీస్సులు పొందారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ అనాథులకు సాయం చేసిన సేవామూర్తి జంగారెడ్డి గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. కాలం కాటువేయడంతో మానసిక వికలాంగులై పిచ్చివాళ్లలా మారిన ఎందరో నిర్భాగ్యులను అక్కున చేర్చి ఆశ్రయం కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత జీవిస్తున్న 600 మంది అనాథుల అన్నదానానికి సాయపడి వీరి ఆకలి తీర్చే నిమిత్తం నిత్యావసర కిరాణా సామగ్రి, కూరగాయలను అందించి నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగం కండి. అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం